హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్యశ్రీ యూట్యూబ్ ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులో ఉడికించడానికి ఎగ్స్ పెట్టుకోవాలి. ఎగ్స్ పెట్టుకుని అందులో కొంచెం ఎగ్స్ ఉడకడానికి సాల్ట్ వేసుకోండి. ఎగ్స్ అనేవి ఒక 2-3 మినిట్స్లో ఉడికిపోతాయండి. తర్వాత మరొక బౌల్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసుకొని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఆయిల్లో మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ మగ్గడానికి లో ఫ్లేమ్లో పెట్టేయండి. పెట్టిన తర్వాత మనం ఉడికించిన ఎగ్స్ పొట్టు తీసుకున్న తర్వాత మన ఆనియన్స్ అనేవి అంతలోపు మగ్గిపోతాయండి. ఒకసారి బాగా కలుపుకొని 2 టమాటాస్ కట్ చేసుకొని వేసుకోండి. టమాటాస్ మగ్గడానికి మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ టమాటాను మగ్గనించిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటాలు అనేవి బాగా మెత్తబడతాయండి. అప్పుడు మిక్స్ చేసుకొని కొంచెం అందులో పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం అందులో మనకు రుచికి తగ్గట్టు అందులో కొంచెం కారం వేసుకోండి. నేను 2 టీ స్పూన్స్ అంత కారం వేసుకున్నానండి. మీరు మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కొంచెం కారాన్ని అందులో మగ్గనివ్వండి. మగ్గనించిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. అప్పుడు మనం అందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది వస్తుందండి మనకు. వాటర్ వేసుకున్న తర్వాత ఉడికించిన ఎగ్స్ వేసుకోండి. అందులో ఒకసారి బాగా కలుపుకోండి. ఎగ్స్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి 2 మినిట్స్ దానిలో కొంచెం మగ్గనివ్వండి. మగ్గనిచ్చి ఒక లో ఫ్లేమ్లో పెట్టేయండి. ఒకసారి ఓపెన్ చేసి చూస్తే కొంచెం అందులో ఆయిల్ అనేది తేలుతుందండి. అప్పుడు మనం అందులో కొంచెం గరం మసాలా అండ్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. అదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్లో ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. రైస్కైనా సర్వ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లావణ్యశ్రీ యూట్యూబ్ ఛానల్.